నమ శివాయ నమ పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తుత్పత్తి స్థితి ఫలయ బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మ సర్వగతిగామి దశ్య దత్తాత్రేయం సంతిని సిద్ధి గురు గురుకులు స్వ. ప్రజలందరికీ నమస్కారము. గురుదేవ, వశీకరణ విద్య నిజమేనా? దాన్ని ఎలా చేస్తారు? మంచి ప్రశ్న అడిగావు నాయన. వశీకరణ అనేది ఒక మనిషి నుంచి ఒక మనిషికి వశపరుచుకునేదే వశీకరణ. మరి వశీకరణ అంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ. తర్వాత ఇప్పుడు మనం ఒక ఆఫీసులో పనిచేస్తున్నాం. ఒక ఆఫీసులో మనం పనిచేసేటప్పుడు మన బాసు మన మాట వినేట్టుగా, అది వశీకరణ. అలాంటిది వశీకరణం అనేది ఒక రకం అనేది కాదు. దీనికి ఈ రకముతో ఈ ఒకటే చేస్తాము, ఈ ఒకటి చేయమనేది ఉండదు. దీనికి 100 ఉంటాయి. వశీకరణంలోనే 100 ఉన్నాయి. ఆ 100లో ఫస్ట్ వశీకరణం అనేది జన వశీకరణ అంటారు. స్టార్టింగు జన వశీకరణం అంటే ప్రజలలో మనకి మంచి స్పందన ఉండేట్టుగా, ప్రజలలో మన మాట వినేట్టుగా ప్రజలు, అది వశీకరణ. అలాంటిది ఒక పూజాబలం అనేది ఒకటి ఉంటుంది. మరి రెండో పూజాబలం అనేది స్త్రీ వశీకరణ. స్త్రీ వశీకరణ అంటే ఒక స్త్రీని మనం లోపరుచుకోవటమే వశీకరణం అంటారు. మరి ఆ వశీకరణం ఎలా చేస్తారు, మరి ఏమిటి, దానికి ఎలా పూజలు ఉంటాయి, మరి ఆ పూజలు అనేది ఎలా ఉంటాయి అనేది మీ సందేహం. కాబట్టి ఒక్కొక్క పూజకి ఒక్కొక్క అమ్మవారు అనేది ఉంటుంది. ఒక్కొక్క పూజా బలాన్ని బట్టి కాళికామాత అమ్మవారిని వశం చేసుకొని, మనకి 5 శక్తిభూతాలు ఉన్నాయి కదా, ఈ 5 శక్తిభూతాల్లో నుంచి మనం వశపరుచుకొని అమావాస టైములో అప్పుడు ఆ మంత్రకట్టుననేది కొన్ని ఉంటాయి. ఆ మంత్రకట్టు ప్రకారంగా ఆ మంత్రాన్ని అంటే అది ఎప్పుడు పడితే అప్పుడు చదివితే అది ప్రయోజనం అనేది ఉండదు. దానికంటూ ఒక అమావాస, ఆదివారము, ఒక గ్రహణం అనేది ఉంటుంది. ఆ గ్రహణ టయాలలో ఆ మంత్రాన్ని మనం చదివి అది ఎవరి గురించి మనం చేయాలనుకుంటున్నామో వాళ్ళ వస్తువు కానీ, వాళ్ళ తల వస్తువు వెంట్రుకలు అయినా కానీ, లేదా వాళ్ళ వస్త్రమైనా కానీ, లేదా వాళ్ళు కింద నుంచి నడుచుకొని పోయేటప్పుడు వాళ్ళ మట్టి అయినా కానీ, వాళ్ళ వస్తువు ఏదైనా కానీ దాన్ని పట్టుకొని వశీకరణాలు కొన్ని చేస్తుంటారు. ఆ వశీకరణాల్లో ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఒక్కొక్క వశీకరణానికి ఒక్కొక్క అమ్మవారిని బట్టి చేయాలి. కాబట్టి ఆ అమ్మవారు కాళీమాత అమ్మవారు వశపరుచుకొని ఆ అమ్మవారు పూజా బలాన్ని పెట్టుకునేట్టుకైతే ఎలాంటి మనిషినైనా కూడా మన దగ్గర వశీకరణం అవుతారు. మరి ఈ వశీకరణం కూడా ఎన్ని రోజుల్లో అవుతుంది అనేది మీ మనసులో సందేహాలు అనేది ఉన్నాయి. మరి ఇది వశీకరణం అనేది కరెక్ట్గా 21 రోజు పడుతుంది. 21 రోజు లోపల ఎలాంటి వాళ్ళైనా కానీ, ఎలాంటి స్త్రీలైనా కానీ, ఎలాంటి పురుషులైనా కానీ, ఎలాంటి వాళ్ళైనా కూడా 21 రోజులో మనం వశీకరణ చేసి పూజా బలం చేసి దాన్ని చేయగలుగుతాం. గురుదేవ, మీ దగ్గరికి ఎవరైనా వశీకరణ విద్య కోసం వచ్చారా? మీరు ఎవరికైనా చేశారా? మన దగ్గర ఎంతోమంది వచ్చారు నాన్న. ఎంతోమంది వచ్చారు. ఎంతోమందికి వాళ్ళకన్నీ వాళ్ళ ప్రాబ్లాన్ని బట్టి మేము చూసి వాళ్ళకి వశీకరణ మంత్రాలను కూడా కొన్ని పూజ చేసి కట్టుకట్టి ఇచ్చాము. చాలామంది బాగుపడ్డారు. ఇప్పుడు కూడా మాకు గురువుగారు మీరు చెప్పిన పూజా బలం మాకు బాగా సెట్ అయింది, జయప్రదంగా అయింది, మేము అనుకున్న పనులు మాకు కరెక్ట్గా జయప్రదంగా అవుతున్నాయి అని చాలామంది చాలా విధానాలుగా మాకు అమ్మవారి గిఫ్ట్ రూపంలో ఇచ్చిపోతుంటారు. చాలామంది చేశాము, చాలామంది బాగుపడ్డారు. మా ఆశీర్వాదం కూడా వాళ్ళకి ఎప్పుడు ఇస్తుంటాం. ఓకే, అంటే ఈ వశీకరణ విద్య ద్వారా ప్రేమికులు విడిపోయిన వాళ్ళని కలపవచ్చా? అయితే ఈ వశీకరణం వల్ల ప్రేమ అంటే పెళ్లి చేసుకున్న వాళ్ళు, ఈ వశీకరణంలో 2 ఉంటాయి. వశీకరణం అంటే ఎక్కడో ఒక అమ్మాయిని మనకి కావాలంటే అది రాదు. ఆల్రెడీ ఇలా జాతక వెలుగులు అనేది కొంచెం కలుసుకోవాలి. కలుసుకున్నదైతేనే మనం చేయగలుగుతాం. ఎందుకంటే ఒకసారి మాట్లాడటము, లేదా ప్రేమించటము, లేదా పెళ్ళి అయిపోయిన తర్వాత దూరం వెళ్ళిపోవటము, భార్య భర్తలు దూరం వెళ్ళిపోతుంటారు.
వాళ్ళు విడిపోయిన తర్వాత చిన్న చిన్న సమస్యల వల్ల కొంత గొడవల వల్ల వాళ్ళు విడిపోతారు. విడిపోయిన తర్వాత భర్త అంటే ప్రేమ లేకోకుండా ఆమె ఒక ఉద్యోగం చేస్తుందనుకో, నేను ఉద్యోగం చేస్తున్నానని ఆమె కాదు, నేను ఉద్యోగం చేస్తున్నాను నేనా, ఆ చిన్న చిన్న గొడవల వల్ల వాళ్ళిద్దరికీ ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల వాళ్ళిద్దరు విడిపోయి చాలావరకు ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఎంతమందినో కలిపారు. ఎంతమందికో ఈ వశీకరణం పూజ చేసి వాళ్ళు కలిపిన తర్వాత కూడా చాలామంది మన దగ్గరికి వచ్చి, గురువుగారు మీరు చెప్పిన ప్రకారంగా మా భార్య మా దగ్గరికి వచ్చిందండి, మేము భార్య కుటుంబం ప్రశాంతంగా ఉంటున్నాము అని మాకు చాలామంది వచ్చి చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ వశీకరణ విద్యని చాలా మంది మూర్ఖులు దుర్వినియోగం చేస్తున్నారు అనే దానిపైన మీ వ్యాఖ్య ఏంటి? వాస్తవం. ఇది చాలామంది ఈ వశీకరణంతో వచ్చిందని చాలామంది ఒక రకంగా కాకోకుండా వాళ్ళ స్వార్థం గురించి కొన్ని పూజలు చేస్తుంటారు. కాబట్టి అలా చేస్తే ఫలించవు. ఇప్పుడు వాళ్ళ స్వార్థం గురించి చేశారనుకోండి, అది కాదు. ఇప్పుడు ఎవరైనా సరే మా దగ్గరికి వచ్చారనుకో, వాళ్ళ ముఖం చూస్తాం. ఫస్ట్ వాళ్ళ ముఖ లక్షణంలో మాకు తెలిసిపోతుంది. తర్వాత వాళ్ళ పేరు, వయసు, డేట్ ఆఫ్ బర్త్, గోత్రనామం తీసుకుంటాం. ఆ గోత్రనామంలో అనేది మేము అంజనం వేసి చూస్తాం. మా అమ్మవారు కర్రతో భజనిక అమ్మవారు ఆశీర్వాదం వాళ్ళని ఎత్తిని ఇట్లా పెడతాం. ఇట్లా పెట్టంగానే తెలిసిపోతుంది. వాడు అబద్ధం చెబుతున్నాడా, నిజం చెబుతున్నాడా, ఏం చెబుతున్నాడా అనేది కూడా మనకు అర్థమైపోతుంటుంది. కాబట్టి వాడు నిజంగా వాడి భార్యని గురించి ఎదురు చూస్తున్నాడు, కాబట్టి వాడు ప్రేమించే స్త్రీ గురించి ఎదురు చూస్తున్నాడు, కాబట్టి ఇది చేసే నిజమే అనేది మాకు అండర్స్టాండింగ్ అయిందనుకో, మనం చేసే పూజ వాడికి ఫలిస్తుంది. వాడు అబద్ధం చెప్పి పూజ చేయించుకున్నాడు అనుకోండి, మనం చేసిన పూజ వాడు చెప్పిన మాటకి కరెక్ట్గా సెట్టు కావు. ఈ వశీకరణ విద్య నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఎలా నేర్చుకోవాలి? ఈ వశీకరణ విద్య నేర్చుకోవాలనుకుంటే అది ఎవరు పడితే వాళ్ళు చెప్తే, ఎవరు పడితే వాళ్ళు చేస్తే అయ్యే పని కాదు. అది దానికి ఒక శిక్షణ అనేది ఒకటి ఉంటుంది. తపస్సులు కొన్ని ఉంటాయి. అఘోర తపస్సులు, కఠినమైన తపస్సులు అవన్నీ ఉంటాయి. అవన్నీ దాంట్లో పాసు కావాలి. ఆ దాంట్లో పాసు అయిన వాడే దీన్ని అబ్బుద్ది, లేకపోతే అబ్బదు. ముందు వాళ్ళ పేరు బలాన్ని పెట్టి ఫస్ట్ వాళ్ళ పేరులో పసర పోస్తాం. గురువులు, ఆది గురువులు చేతిలో పసర పోసి చూస్తారు. ఈ విజయానికి సెట్ అవుతుందా, సెట్ కాదా అనేది చూస్తారు. చూసిన తర్వాత చేతిలో పసర పోగానే ఆ పసర పోసిన తర్వాత గట్టిగా అయిపోతుందన్నమాట. గట్టిగా అయిందిరా అంటే వాడికి సెట్ అయినట్టుగా. ఇక లేకపోతే పోసిన పసర పోసినట్టుగా ఉందనుకో, వాడికి ఏ విద్య రాదు. అది ఆ విధంగా ఉంటాయి. ముందు గురువులు పరీక్ష చేసి వాళ్ళు చెప్తారు. ఈ వశీకరణ విద్యలో ఏ అమ్మవారిని పూజించడం వల్ల సిద్ధిస్తుంది మనకి? అమ్మవారు మహాకాళి, కాళీమాతని పూజించాలి. తర్వాత మేనుగా అమ్మవారిని పూజించాలి. ఈమె తర్వాత సుశానాల కాళి, సుశానంలో ఉంటుంది అమ్మవారు కాళి. సుశానాల కాళి, సుశానాల మాత అలాంటివి ఉంటాయి. అలాగా చేయాల్సిన ఈ వశీకరణ చేయాలంటే అమ్మవారిని పూజించాలి. ఈ వశీకరణలో వాడే పూజలు కానీ ద్రవ్యాలు కానీ ఏమేమి వాడతారు వశీకరణ విద్యలో? మంచి ప్రశ్న అడిగావునైనా. ఈ వశీకరణములు అనేది ఒక్కొక్క వశీకరణానికి ఒక్కొక్క పూజ ఉంటుంది. అంటే ఒక్కొక్క వశీకరణం ఎలా ఉంటుందంటే, చిన్నగా ఉన్నప్పుడు దానికి సంబంధించిన ఐటమ్స్లు కొన్ని ఉంటాయి. ఎందుకంటే కొన్ని పూజ వస్తువులు ఏమేమి అంటే, కొంతమంది మామూలుగా పసుపు, కుంకుమ, నిమ్మకాయతోని, కోళ్ళుతోని, ఏటబోతుతోని కొన్ని చేస్తుంటారు. కొంతమంది అవి కాకోకుండా మామూలుగా మనకి దొరికే ఐటమ్స్లు ఏమిటి, పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, ఇవన్నీ సంబంధించిన ఐటమ్స్లతోని చేసి దాన్ని పూజ చేసి కట్టుగట్టి దానికి వశీకరణం చేస్తుంటాం.